ఒక ఊరిలో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు. రామారావు అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పచెపుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరూ కొంత డబ్బుని ఇచ్చి రామారావు ఆ డబ్బుతో ఎవరైతే ఇంటికి పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పచెపుతానంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బుని తీసుకుని ఉన్న పళంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్తాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటినీ గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొనుక్కుని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండడం లేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పచెప్పిన పనిలో ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ₹1 ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. దీన్ని చూసి రామారావు తెలివితేటలతో ఇంటినంతా